షాక్ అయ్యారా అని ఇంక అన్నాం. ఎందుకంటే అతి ఎక్కువ చేసేసాం అనుకోండి, సేమ్ థింగ్ రిపీట్, బోర్ కూడా అవుతుంది, కొత్తగా చేయ బ్రో, టూ మచ్ ఉంది అని అంటారు. సో ఇంకా చేయను అనమాట. బట్ 2 విషయాలు. ఒకటేంటంటే సోషల్ మీడియా టాక్. ఈ టెనెంట్ ఓనర్గా ఎవరు వెళ్ళారు ఈ టాస్క్లో విజేత ఎవరు అంటే రాము అయ్యాడంట. సో రైతు పోరాడి కావాలని రాముని గెలిపించిందా, లేదంటే ఇమాన్యుయల్ రాముకి లాస్ట్లో ఇచ్చాడా అన్నది ఆ ట్విస్ట్ చూడాలి. టాస్క్ యాక్చువల్గా అయిపోయేది, వర్షం పడుతుంది, లైవ్లో స్టార్ట్ అయింది, వర్షం పడుతుంది, అందుకే లేట్ అయింది. నా బాధ ఏంటో తెలుసా, అది 12ంటికి లైవ్ ఆగిపోద్ది. ఆ లోపల కనుక ఈ టాస్క్ నాకు చూపించలేదు అనుకోండి, నాకు లైవ్ మిస్ అయితే ఆ టాస్క్లు మెయిన్గా సిరాగ్గా ఉంటుంది. లైవ్లో చూడాల్సింది, అంత ఎపిసోడ్లో చూసిన ఇలాంటి టాస్క్లు ఇన్ని గొడవలేని ఏంటి, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనాలిసిస్ అన్నది ఈవెన్ ఒక పాయింట్లో కూడా తేడా వచ్చేస్తుంది. అది అక్కడ ఉన్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, ఆ ఎడిటర్స్ కానీ ఎవరైనా ఎపిసోడ్లో కట్ చేసేటప్పుడు కదా. సో అది మ్యాటర్. సో కానీ ఇక్కడ వర్షం పడుతుంది, మనం ఏం చేయలేం, ప్రకృతి సహకరించలేదు. రెండో విషయం, ఒక మహానుభావుడు మెసేజ్ పెట్టాడు. ఏంటంటే అన్నా నీ జాబ్ పోవాలన్నంటే, ఎందుకు బ్రో అంటే ఇప్పుడు నువ్వు ఎన్ని వీడియోలు చేస్తావు ఖాళీగా ఉంటే, సో నువ్వు అది లేకపోతే వీడియోలు చేస్తే నాకు అయ్యా నా జీవనాధారం నా జాబేనయ్యా, ఈ యూట్యూబ్లో మీరు అనుకునేలాగా వేరే వాళ్ళు చెప్పేలాగా నాకు అంత డబ్బులు రావయ్యా, వచ్చినా కూడా ఆ జాబ్ చేసుకుంటేనే ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది ప్యాషన్, అది ప్రొఫెషన్, చదువుకున్నాం కదా, సో అది ఉండాలి. అది అంటే దానికి ఒక గోల్ ఉంది యాక్చువల్గా, అది నేను చెప్పలేను అదేంటన్నది, అది ఉంది, అది ఫుల్ఫిల్ అయ్యేదాకా అది ఉండాలి. మీరు ఇలాంటి కోరుకొని వీడియోలు అనుకుని నేను రోడ్డు మీదకి వచ్చారనుకోండి, వీడియోలు కాదు కదా ఆడియోలు కూడా ఉండవు, అలాంటివి వద్దు, సరేనా. సో నాగార్జున గారు రేపు సాటర్డే ఎపిసోడ్లో ఎలా కొమ్మాలి అని చెప్పి, నువ్వేమో కొమ్మడం లాస్ట్ వీక్ బెటర్ ఉందా లేదా, ఒప్పుకోలేదనా, అంతేనా ఎక్స్పెక్ట్ చేశారా మీరు, చేయలేదు కదా. సో అదనమాట సంగతి. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియో లైక్ చేయండి. నాగార్జున గారు ఏం అడగాలి అని అనుకుంటున్నారో, అంటే అడుగుతారా లేదా అని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అయితే ఇంకొక విషయం చెప్తాను, వైల్డ్ కార్డ్స్ని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు, కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ సీజన్స్లో వాటిని మిక్సీలో వేసి ఒక కొత్త కాన్సెప్ట్తో తీసుకొస్తున్నారు అనమాట. సోషల్ మీడియాలో చెప్పేస్తున్నారు, కానీ నాకు మాత్రం ఒక లాక్ ఉంది, చెప్పొద్దు అని చెప్పి. దానివల్ల అయ్యా లేదా నేను కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఎవరయ్యారు వైల్డ్గా అదేంటంటే లోపల ఏమవుతుందన్న ఇన్ఫర్మేషన్ అంత గట్టిగా పర్ఫెక్ట్గా ఉండదు, కానీ ఈ బయట ఉన్నాయి మాత్రం మన దగ్గర ఉంటాయి. సో చెప్తా, ఆ బంధనం తెగిపోవాలా, నాగబంధనం కోరుకుంటున్నా, తెగిపోగానే గట్టిగా బయటకు వచ్చి మాట్లాడతా దానికోసం. సో నాగార్జున గారు ఏం అడగాలి అంటే, వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక వీడియోకి నేను ఈ మాట చెప్పనందుకు అందులో ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో గుర్తించాలి, ఒకటి వేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అప్పుడు టింగ్ అని వస్తుంది, ఓకే కొడదాం పాపం ఏడి చచ్చిపోతున్నాడు అని చెప్పి అని కుట్టేవాళ్ళు ఉంటారు, వీడు పెద్దగా ఇసిగిచ్చేస్తున్నాడు అని చెప్పి. సో చాలామంది ఏం కోరుకుంటున్నారంటే, నాగార్జున గారు వచ్చి రాగానే అరిచేసి కుమ్మేసి రెడ్ కార్డు ఎల్లో కార్డు ఇలాంటివి ఇచ్చేయాలి అన్నట్టు కామెంట్స్ కానీ ఇవి కానీ. నేనేం చెప్తున్నానంటే అంత సినిమా ఉండదు. లాస్ట్ వీక్ అన్ని ఇష్యూలు ఉంటేనే స్లోగా స్టార్ట్ అయింది, నెమ్మదిగానే స్టార్ట్ అయింది. సో నాగార్జున గారు నెమ్మదిగానే స్టార్ట్ చేస్తారు. అంటిల్ అన్లెస్ అక్కడ ఏదైనా ఫిజికల్ వైలెన్స్ జరిగితేనే నాగార్జున గారు సీరియస్ నోట్తో స్టార్ట్ చేస్తారు. ఇలాంటి వాటికి కూడా ఆయన సీరియస్ అయిపోయి అలా చేయడు, నేను చూసినంత ఎక్స్పీరియన్స్ వరకు. అలాగే ఎల్లో కార్డు ఇచ్చేయటం, రెడ్ కార్డు ఇచ్చేయటం ఇవన్నీ ఉండదు. ఇంకోటి, ఇందాక నా ఓటింగ్ అనాలిసిస్లో డబుల్ ఎలిమినేషన్కి ఛాన్స్ లేదన్నాను, కానీ ఓటింగ్ అనాలిసిస్ చూడండి, దానికి ముందు అదే ఈ లాస్ట్ వీడియో అనుకుంటా. అయితే దెర్ ఈజ్ ఏ ఛాన్స్ ఫర్ డబుల్ ఎలిమినేషన్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ ఒక 8 మంది దాకా తెస్తున్నారు, ఒకటి చెప్పేశాను, 6 నుంచి 8 మంది దాకా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఈ లోపల కామనర్స్ అయితే మాత్రం ఎవరు లేరు, నో కామనర్, నథింగ్. ఉన్న వాళ్ళని పంపించేద్దాం చూస్తారు, ఇంకొత్త లేదు, వెళ్ళిపోమన్నారు ఇంటికి, సర్దుకొని వెళ్ళిపోండి అని చెప్పి. సో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. డబుల్ ఎలిమినేషన్ ఏదైనా చేస్తారు, అటొకళ్ళు ఇటొకళ్ళు లేపుతారు అని చెప్పి అదొక ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ ఇది ఇప్పుడే తెలియదు, ఇప్పుడు ఎవరు చెప్పినా ఇది గెస్సే. ఏదైనా నైట్ 12 తర్వాత రేపు ఉదయం అది డిసైడ్ అవుతుంది ఎవరిని పంపించాలి ఏంటి అన్నది. అలాగే రేపు కూడా కన్ఫామ్ వైల్డ్ కార్డ్స్ అందరూ రేపటి నుంచి వాళ్ళకి కన్ఫర్మేషన్స్ వస్తాయి. సో రెడ్ కార్డులు ఎల్లో కార్డులు ఏముండవు, వాళ్ళు మరీ అంత కొట్టేసుకొని ఏదో ఫిజికల్ వైలెన్స్ చేసేసి చేయలే, ఆ రేంజ్ చేస్తే కానీ ఆయన ఎల్లో కార్డులు రెడ్ కార్డులు లేరు. ఏదైనా ఉంటే మనకి ఇరిటేషన్ ఎక్కడ వస్తుందంటే వాళ్ళ మాటలు, అరుపులు, గోల, ఒక పాయింట్ దాటిన తర్వాత ఆర్గ్యుమెంట్, ఈ కామనర్స్ సెలబ్రిటీ, వాటి వల్ల మనకు అలా అనిపిస్తుంది. కాబట్టి సో మన ఇరిటేషన్ మంది, బట్ ఆయన దగ్గరికి మాత్రం అలాంటి మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఫస్ట్ ఆయన రాగానే అందరికీ నాకు తెలిసి మెయిన్ పాయింట్ ఏంటంటే, కామన్ పాయింట్స్, బిగ్ బాస్ రూల్స్ గురించి క్లాస్ పెట్టడం, దానికి సంబంధించిన ఒక వీడియో వేసి చూపించడం, ఎవరెవరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, ఎవరెవరు బయట విషయాలు మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఆ బ్లైండ్స్ ఎత్తి తొంగి చూస్తున్నారు. సో బిగ్ బాస్ ఏవైతే దొబ్బులు పెట్టాడో ఆ దొబ్బులన్నింటినీ వీడియో వేసి మీరు ఇది అని చెప్పేయటం. అది వేసిన తర్వాత అప్పుడు కెప్టెన్ సంజన గారిని ఎలా పర్ఫామ్ చేశారు కెప్టెన్ సంజన గారు అని చెప్పి అడగటం. ఆవిడకున్న డౌట్లు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు మానిటర్స్ చేంజ్ చేయొచ్చా లేదా, డ్యూటీస్ చేంజ్ చేయొచ్చా లేదా, ఎవరిది హైయెస్ట్ అథారిటీ, ఇలాంటి క్వశ్చన్లు కొన్ని ఉండిపోయినాయి, అనాన్సర్డ్ క్వశ్చన్స్. వాటిని ఈయన అక్కడ ఆన్సర్ చేసే అవకాశం ఉంది.
సో అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యారు లేదా సంజన గారి చేత అని చెప్పి. అలాగే ఈ వారం జైలు కూడా ఓపెన్ చేస్తారు అనుకుంటున్నా, వెళ్ళే ముందు జైల్లో ఒకరిని వేసేసి వెళ్ళిపోతారు అని అనుకుంటున్నా, అది కూడా చూడాలి. సో ఇది ఓవరాల్ ఎక్కువ కామన్గా హౌస్కి సంబంధించినవి. దాని తర్వాత నామినేషన్స్లో ఒక్కరే ఆరుగురిని టార్గెట్ చేయడం గుడ్డి విషయం అని చెప్పడం అని మీరన్నీ ఆ పాయింట్స్ అవి కూడా పెడుతున్నారు. అసలు టచ్ చేయరు దాన్ని. నామినేషన్స్ జోలికి నాగార్జున గారు ఎప్పుడు వెళ్ళరు. మీరు ఏం పాయింట్లు మాట్లాడుకున్నారు, ఈ పాయింట్ ఎందుకు వేసో ఆ పాయింట్ ఎందుకు వేయలేదు అని చెప్పి వెళ్ళరు. ఎందుకంటే ఎక్కువ అది చూడరు కాబట్టి చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. అది చెప్పే వాళ్ళకి కూడా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. ఏ క్వశ్చన్కి వాళ్ళు ఏం ఆన్సర్ చెప్పి ఇక్కడే ఆన్సర్ చెప్పాలి, చాలా గ్యాప్ వస్తుంది కమ్యూనికేషన్లో. అందుకోసం అని చెప్పి దాని జోలికి అయితే అసలు వెళ్ళరు. నెక్స్ట్ సంజన గారి దాంట్లో ఇంకో పాయింట్ మిస్ అయింది ఏంటంటే ఆవిడ చేసిన ఆరెంజ్ దొంగతనం దాని వీడియో కూడా చూపిస్తారు. అసలు ఆవిడ ఎన్నింటికి లేపేశారని. అక్కడ ఏదైతే ఈవిడ ప్రియా గారు అరిచారో ఆ కిచెన్ మీద, సో ప్రియాకు ఒక ఐ ఓపెనర్ లాగా నువ్వు తెలిసి తెలియక ఇలా చేస్తున్నావు, దీనివల్ల నీకు బ్యాడ్ అయిపోతుంది, సో నువ్వు చూసుకొని మాట్లాడు, అద్దుపు లేకుండా ఉంటుంది అన్నట్టు ఏదైనా మాటలు చెప్తే ఆ వీడియో వేసి ఇక్కడ జరిగింది ఇది, నువ్వు అసలు స్నానంకి వెళ్ళినప్పుడు ఎప్పుడు చూసావు ఎవడో అసలు తెలియదు, నువ్వే ఇమాజిన్ చేసుకుని అక్కడ ఆరెంజెస్ ఉన్నాయి, నేను వచ్చిన తర్వాత వీళ్ళ మీదకి ఎక్కేసావు, సో అలా ఎలా ఎక్కుతావు అని చెప్పి అలా ఎలా వాళ్ళ మీద డ్యాన్సులు చేస్తావు, ఈ అక్కడ ఉన్న తనూజ కానీ భరణి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎలా డ్యాన్సులు చేస్తావు అని చెప్పి తనకు ఒక వార్నింగ్ కూడా ఇవ్వచ్చు ఆ వీడియో వేసిన తర్వాత. నెక్స్ట్ వీల్స్ టాస్క్, అది ఏదైతే సమయమా కాలచక్రమా అనేది ఉంది కదా, ఆ కాలచక్రం టాస్క్ ఏదైతే ఉందో అందులో సెలబ్రిటీస్కి క్లాస్ పీకాలి. ఎందుకంటే కామనర్స్ ఎక్కువ అడౌట్ చేసిన ఒక ప్రాపర్ ప్లాన్తో ఆ టాస్క్ ఆడారు. నేను ఆ రోజు పాయింట్ మిస్ అయినట్టున్నా. ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశారు వాళ్ళ ప్లాన్. ఎవరు ఎక్కడి నుంచోవాలి, ఎవరిని ఎలా తప్పించాలి, చక్రాన్ని తిప్పాలా వద్దా, చక్రాన్ని పైకి ఎత్తడానికి లేనప్పుడు చక్రాన్ని తిప్పాలా వద్దా, ఇటు తిప్పాలి అని లాస్ట్ మూమెంట్లో పొజిషన్స్ మారడం, సింపుల్గా టాస్క్ని తగ్గొట్టడం అవన్నీ చేశారు. వేరేజ్ వీళ్ళకి అంత ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఉంది. ప్లానింగ్ లేదు, ప్లానింగ్ లేకపోతే ఇంక ఎగ్జిక్యూషన్ ఏముంటుంది. ఉన్న ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అక్కడ బలైపోయాడు, అక్కడ లాక్ అయిపోయాడు. సో ఇప్పుడు ఇది కూడా చెప్తారు, భరణి గారిని పంపించి మీరు ఎలాంటి మిస్టేక్ చేశారు, అటు సైడ్ నుంచి అది ఆలోచించుకోలేదు మీ టీం కోసం. రెండు ఇక్కడ మీకు అసలు ప్లానింగ్ ఉండట్లేదు, అసలు గెలవాలన్న మోటివేషన్ ఉండట్లేదు, ఆ ఇంటెన్షన్ ఉండట్లేదు, వాళ్ళలో ఉన్న కసి మీలో లేదని అలా కంపేర్ చేసి వాళ్ళని కొద్దిగా యాంగిల్లో ఆ టాస్క్ యాంగిల్లో పొగుడుతా వీళ్ళని కొద్దిగా క్లాస్ పీకే అవకాశం ఉందని అనుకుంటున్నా. అలాగే ఆ టాస్క్లో జరిగిన ఫౌల్స్ ఏవైతే మనం ఫౌల్స్ అనుకున్నవి మనం కావు అనుకున్నవి ఇప్పుడు కళ్యాణ్ చేసింది కొంతమంది ఫౌల్ అంటున్నారు, కొంతమంది కాదన్నారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ఒక పాయింట్ ఏదైతే తనుజ గారు రేస్ చేశారో ఆ పాయింట్ కాదు, ఎందుకంటే రెండు చేతులతో ఒకేసారి పట్టుకుంటాడు, ఈ సంచాలక ప్రియ చెప్తుంది అది 5 సెకండ్స్ పట్టుకొచ్చాను. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకో ఫౌల్ ఉంది, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కన్నా 2 పిడులు పట్టుకుంటాడు ఒకేసారి. సో అది మనీష్ రెండు చేతుల్లో 2 పిడులు పట్టుకున్నా అవుట్ అన్నా కూడా వెళ్లకుండా ఉంటాడు. సో ఇలాంటి వేసి చూపించడం. ఇంకొక పాయింట్ రేస్ చేశారు, డిమన్ పవన్ సుమన్ శెట్టి గారిని చాలా ఫిజికల్ అయి చూసేశాడు అని చెప్పి. అంతకన్నా ఫిజికల్వే చూసేసాం బ్రదర్. సో బట్ ఆయన మీద ఏమైనా ఒక కన్సర్న్ చూపించాలి, ఆడియన్స్లో ఒక కన్సర్న్ తీసుకెళ్ళాలి, ఒక పాయింట్ తీసుకెళ్ళాలి అంటే హై ఛాన్స్ ఉంది అది వేయటం. ఎందుకంటే ఆడియన్స్లో కన్సర్న్ తీసుకెళ్ళడమే కాకుండా హౌస్లో కూడా ఒక ఇండికేషన్ వెళ్తుంది. సుమన్ శెట్టికి బయట మీరు అనుకున్నంత సింపుల్గా లేదు, కొంచెం టఫ్గానే ఉంది ఓటింగ్, ఆయన మీద మీరు కనుక ఇట్లాంటివి ఏదైనా చేస్తే ఇంకా సింపతి ఎక్కువైతుంది, ఆ సింపతి ఎక్కువైతే ఇంకా ముందుకు వెళ్తాడు చూసుకోండి అని ఒక టేస్ట్ ఏదైతే అని అనుకుంటున్నా. ఇది నెక్స్ట్ మాస్క్ మ్యాన్, ఏవైతే మాస్క్ మ్యాన్ 2 రోజులు నిరాహార దీక్ష చేశాడో ఆయన ఎక్కువ కెలకరం. ఎందుకంటే ఈసారి ఆయన కెలికితే ఇంకా ఆయన తిండి అసలు ఇంకా బిగ్ బాస్ చెప్పినా తిండి ఎవరు చెప్పినా తిండి, తలుపులు బదలగొట్టుకుని వెళ్ళిపోతాడు ఇంకా. బట్ ఇక్కడ తనుజ గారిని రీతు గారిని ఇద్దరిని అప్రిషియేట్ చేస్తారేమో నాగార్జున గారు అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి మాట్లాడిన తర్వాతే ఆయన కొద్దిగా కామ్ డౌన్ అయ్యాడు. అమ్మలాగా ఆవిడ అన్నం పెడతానందని చెప్పి అదని ఇదని చెప్పి ఆవిడ వండిస్తానంది. సో మొత్తానికి ఒక కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్లోకి వచ్చి కాంప్రమైజ్ అయ్యి అందరితో ఆయన కలవటం మొదలుపెట్టారు. అదే టర్నింగ్ మూమెంట్ ఆయనకి. సో అందరితో మాట్లాడారు కాబట్టి ఇక్కడ వాళ్ళిద్దరిని అప్రిషియేట్ చేసి మాస్క్ చూడు నవ్వుతూ ఉంటే అంత బాగున్నా, చూడు అందరితో మాట్లాడి గేమ్ ఆడి ఏంది ఇది అని చెప్పి హరీష్ అని పిలిచి మరీ ఆయనకి మోటివేషన్ ఇస్తారు. ఆయన కొంచెం కెలికినా మళ్ళీ ట్రిగర్ అయిపోతారు, మళ్ళీ ఇంకొక కార్నర్ అయిపోతారు, ఆయన కార్నర్కి వెళ్ళిపోతారు, అయిపోవటం కాదు. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్, అసలు ఇష్యూలన్నీ ఉన్నవి ఈ కెప్టెన్సీ టాస్క్లోనే. అది కాక ఇప్పుడు జరిగే ఆ బొమ్మల టాస్క్ కింద నుంచి వస్తుందేమో, అయిపోయిన తర్వాత వీడియో ఆల్రెడీ ఒకటి చేశారు రికార్డింగ్, మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ చేశారు, అది వస్తుందేమో అని చెప్పి, బట్ అది రాలా. ఎనీవే సో ఆ బొమ్మల టాస్క్లో కూడా చాలా ఇష్యూలు ఉన్నాయి. కెప్టెన్ టాస్క్ కన్నా ముందు ఆ బొమ్మల టాస్క్ మాట్లాడుకుందాం. బొమ్మల టాస్క్లో కూడా చాలా ఇష్యూలు జరిగినాయి. అందులో కూడా కొన్ని రైట్ ప్లాన్స్ ఉన్నాయి, కొన్ని రాంగ్ ప్లాన్స్ ఉన్నాయి. కొన్ని రైట్ అప్రోచెస్ని అంటే అలా రాంగ్గా అంటే రీతు ఉంది, మేబీ నేను అనుకోవటం ఒకటి రాంగ్గా ఆడుతూ దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేయటం, లేదంటే ఫస్ట్ నుంచి కరెక్ట్ మైండ్ సెట్ ఉండి కావాలని గేమ్ని రాంగ్గా ఆడుతా లాస్ట్లో రైట్ చేసి టర్నింగ్ ఇవ్వటం, అలా ఏదో చేసిందని అనుకుంటున్నా. తనుజ గారు అపార్థం చేసుకున్నారు అనుకుంటున్నాను, ఇమ్మాన్యుల్ కూడా అపార్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఎలా జరిగిందో తెలియదు కానీ చాలా అంటే చాలా అసలు చాలా ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. నాకు అది చూసేదాకా నాకు కాలేజ్ చేతులు ఆడేలా లేదు నిజం చెప్పాలంటే, షేక్ అయిపోతున్నా. సో దాని మీద కూడా కొంచెం ఇష్యూలు వస్తాయి. బట్ మెయిన్ వచ్చేప్పటికి కెప్టెన్సీ టాస్క్, ఇందులో ఎన్ని పాయింట్లు తవ్వాలంటే అన్ని పాయింట్లు తవ్వచ్చు రాజా, మామూలుగా కాదు. సో ఫస్ట్
భరణి గారు ఓనర్స్ టీంలో ఉన్నాడా లేడా, దానికన్నా ముందు అసలు ఇది టీమ్ టాస్కా ఇండివిజువల్ టాస్కా? ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్ అనేది ఇండివిజువల్ టాస్క్ అని చెప్పి లాస్ట్ టైం ప్రియా గారు కొటేషన్ చెప్తారు. సో అప్పుడు ఓనర్స్ ఏంటి, టెనెంట్స్ ఏంటి, కామనర్స్ ఏంటి, సెలబ్రిటీస్ ఏంటి, అక్కడ నుంచున్న వాళ్ళు ఇండివిజువల్గా లేదంటే వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం వేరే వాళ్ళతో జతకట్టి, అది ఎవరైనా సరే జతకట్టి వాళ్ళ ప్రకారం వాళ్ళు ఆడతారు. ఇందులో తప్పేంటి అని చెప్పి నాగార్జున గారు ఒక క్వశ్చన్ రైస్ చేయొచ్చు, ఖచ్చితంగా రైస్ చేయొచ్చు. రెండు, అక్కడ ఉన్న మనీషు భరణి గారు ఒకవేళ వాళ్ళ టీం ఓనర్స్ అనుకున్నప్పుడు ఆయన అది ఎందుకు తన్నాలి? ఎందుకంటే భరణి గారు వర్షన్ ఒకటి ఉంది, మనీష్ వర్షన్ ఒకటి ఉంది. మనీష్ వర్షన్ ఏంటంటే భరణి గారు ఫస్ట్ తనని అటాక్ చేయబోయారు, అటాక్ మనీష్ అని అన్నాడు, అందుకే నేను తన్నానని ఆయన అంటాడు. భరణి గారు ఏమంటారు, నువ్వు నా తన్నావు అందుకే నేను అటాక్ చేశాను అంటారు. సో రెండిట్లో ఏది రైటు, ఇది మనకి ఎందుకు తెలియదు అంటే మైకిల్ లేవు కాబట్టి. సో అది తీసుకొచ్చి ఎక్కడ ఎవరిని ఎలా ట్రిగ్గర్ చేశారు అన్న చెప్పాలి. అండ్ మన కంటికి మాత్రం వాళ్ళిద్దరు గ్రూపు వీళ్ళిద్దరు గ్రూప్లా ఆడారు, అది మాత్రం నిజం. ఇది గ్రూప్ వర్సెస్ గ్రూపే నడిచింది. ఆయన ఈవెన్ దో ఓనర్స్లో ఉన్నా బట్ ఆయన మాత్రం ఇటు సైడ్ మొగ్గు చూపారు, అది మాత్రం ట్రూ. బట్ ఇది ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ కాదు, వాళ్ళకున్న రిలేషన్షిప్తో జరిగిన గ్రూప్స్ అయ్యి, అది క్లియర్ చేస్తారని అనుకుంటున్నా. నెక్స్ట్, ఈ టాస్క్లో ప్రియా శ్రీజ బిహేవియర్ ఏదైతే వాళ్ళు సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని రైస్ చేశారో, దానికి ముందు వాళ్ళు చేసిన గోల, అరుపులు, కేకలు వచ్చి వాళ్ళని వాళ్ళు పొగుడుకోవచ్చు, చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ఏమీ లేదు అక్కడ, నిజంగా ఏమీ లేదు. కానీ వాళ్ళు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేది తీసుకొచ్చారు. ఎందుకని? ఒక్క మాట తినంటది రీతు. ఇప్పుడు వాళ్ళిద్దరూ డిమాన్ అంటాడు, వాళ్ళిద్దరు కలిపి ఇప్పుడు నన్ను అటాక్ చేస్తే మరి నన్ను కింద పడేస్తే అలాగా, కింద పడేయకూడదు అన్నట్టు అంటాడు అనమాట. ఎందుకంటే నేను పడేయాలంటే ఇందాక విమానాలు పడేయచ్చు అంటే, మీ దాంట్లోంచి ఒక లౌట్ అయిపోవడం నా ప్రాబ్లం కాదు, అది మీరు చూసుకోవాలంటే మీవాడు అని చెప్పి అక్కడ రైస్ చేస్తారు. రేస్ చేస్తే మీవాడు అంటే దానికి రీతి కూడా గట్టిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. మీవాడు అంటే ఇక్కడ ఇద్దరిద్దరు కలిసి ఆడారు, అందరు కళ్ళకి కనిపించినాయి, మీ కంటికి కనిపించింది, నా కంటికి కనిపించింది. సో వాళ్ళిద్దరు కలిసారు కాబట్టి మీవాడు అంటే మీ తోడు ఎవరైతే ఉన్నారో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ పాయింట్ కొట్టింది అక్కడ అమ్మాయి. బట్ తర్వాత జరిగిన పరిణామాల వల్ల వెనకబడిపోయినాయి ఆ పాయింట్లన్నీ. సో అక్కడ అంటే మీవాడు అని వచ్చిన దానికి వీళ్ళు దాన్ని కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్గా కన్వర్ట్ చేసి దాన్ని అది ఒక గేమ్ ప్లే చేయాలని చూడటం. అసలు నిజంగా అలాంటి థాట్ సెలబ్రిటీస్కి ఉందా? నిజంగా వీళ్ళు కామనర్స్, వీళ్ళొద్దు మన సెలబ్రిటీస్ అనే థాట్ అక్కడ జరుగుతుందా? డిస్కషన్ జరగటం లేదు. కానీ వీళ్ళు దాన్ని కావాలని తీసుకొచ్చి మ్యానిపులేషన్ చేద్దామని చూస్తున్నారు. ఆడియన్స్ కానీ ఎవరు కానీ మ్యానిపులేట్ చేద్దామని చూస్తున్నారు. ఈ పాయింట్ నాగార్జున గారు అడ్రస్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్య. ఏదో నీ పిచ్చిగా అనుకుంటున్నారా? లేదు, కొంచెం మనవి ఈ మధ్య చూస్తున్నారు. లాస్ట్ దాంట్లో కూడా చాలా పాయింట్లు వచ్చినాయి, తెలిసింది నాకు అది. సో చూడండి, మంచిది. ఈ కనుక పాయింట్లు పెట్టగలిగితే డీటెయిల్డ్గా అట్లీస్ట్ సూపర్ డూపర్ ఉంటుంది. సో దాని తర్వాత వాళ్ళు చేసిన గోల ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దీని గురించి చెప్పాలి. ఎక్కడ తప్పు అయిపోతాను వాళ్ళని కరెక్ట్ చేయాలి భయ్య. నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, నా హానెస్ట్ ఇది. వాళ్ళని కరెక్ట్ చేయకపోతే ఏమైతే తెలుసా, బయటకు వచ్చిన తర్వాత కొన్ని కామెంట్లు కానీ ఏది కానీ అంటే మీరు నెగిటివ్గా చెప్తున్నారు కదా అని మీరు అనేయచ్చు. నేను తిట్టకపోయినా సరే నెగిటివ్గా చెప్తున్నానంటే నేను గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. దానివల్ల కొంతమంది ట్రిగ్గర్ అవుతారు. అవునవును వీళ్ళకి నోరు ఎక్కువ ఇది అని చెప్పి ట్రిగ్గర్ అవుతారు. కొంతమంది అది ఆ ట్రిగ్గర్ వాళ్ళ నేచర్ దాటి ముందుకెళ్ళిపోయి ఈ బూతులు తిట్టడం ఇవన్నీ అది మాత్రం చేయకండి భయ్య. వాళ్ళు ఎంత తప్పు చేసినా బూతులు తిట్టద్దు. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. ఎస్, నోరు ఎక్కువ, మాటలు ఎక్కువ, ఇలాంటివి ఏదైనా కొన్ని బూతులు తిడుతున్నారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి మెయిన్గా హైలైట్ అయితే తెలుసా, పాజిటివ్ పాయింట్లు కానీ ఇలాంటి బూతులే. వాళ్ళకున్న ఏజ్కి వాళ్ళు తీసుకోలేరు. నాకు మెయిన్ కన్సర్న్ అది. అలా అని చెప్పి నేను తప్పు చేసినప్పుడు చెప్పకుండా ఉండలేను, చెప్పాలి కదా, చెప్తాం. ఎందుకంటే వాళ్ళ అగ్ని పరిస్థితుల్లో పొగిడాం, విచ్చలుడిగా పొగిడాం. రైట్ చేస్తే పొగుడుతాం, తప్పు చేస్తే చెప్తాం. బట్ టూ మచ్ వాళ్ళ యాటిట్యూడ్ వల్ల వాళ్ళకి నెగిటివ్ అవుతుంది. కానీ వాళ్ళు బయటకు వచ్చాక ఆ ఏజ్కి అది హ్యాండిల్ చేయలేరు. తర్వాత వాళ్ళకి ఈ ఇండస్ట్రీ కెరీర్ అంటే కాదు, మనీష్కి ఇండస్ట్రీ కెరీర్ కాదు, శ్రీజాకి ఇండస్ట్రీ కెరీర్ కాదు, మరి ప్రియాకి నాకు తెలీదు. ఒకప్పుడు హీరోయిన్ అవ్వాలని కదా సినిమాలో ఇండస్ట్రీలో ట్రై చేద్దాం అనుకుందని ఏదో చెప్తుంది, ఏదో రోల్కి అడిగారని కూడా ఏదో చెప్తుంది. అటున్న పోనీ ఆ నెగిటివిటీకి సంబంధం లేకుండా వెళ్ళచ్చు. కానీ వీళ్ళు జాబులు చేసుకోవాలి, నెక్స్ట్ ఆఫీసుల్లో పని చేయాలి అంటే అది వాళ్ళకి ఎఫెక్ట్ కొడుతుంది. సో అది ప్రాబ్లం. సో వాళ్ళకి మాత్రం కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేసి కొంచెం పాజిటివ్గా మార్చుకునేలాగా హెల్ప్ చేయాలి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. లేదంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎంతసేపు గేమ్ అనుకొని మా గురించి గట్టిగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వచ్చే ముందు కూడా వాళ్ళందరూ బాగా హైలో ఉన్నారు కదా, అగ్ని పరీక్ష ఇది అంతా హైలో ఉన్నారు కాబట్టి కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది అంత. బట్ సెలబ్రిటీస్ ఆల్సో పెద్ద సెలబ్రిటీస్ కాదు కాబట్టి మనం ఈజీగా తొక్కిచ్చిన దాంట్లో ఉన్నారు, గేమ్లో వేసేద్దాం అన్నట్టు. అందరికీ అదే యాటిట్యూడ్ ఉంది, అదే ప్రాబ్లం. నెక్స్ట్ రీతు దగ్గరికి వస్తారు. ఇది అయిపోయింది, వీళ్ళది అయిపోయింది. రీతు దగ్గర అడగాల్సిన క్వశ్చన్లు బోల్డ్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, స్టాప్ అని ఎందుకు చెప్పావు? ఇక్కడ చాలా పెద్ద పాయింట్ ఇది. ఇమాన్యుల్ కళ్ళలో రంగు పడింది అన్నది ఆవిడకేదో పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. నిజంగా ఇమాన్యుల్ నీ కళ్ళలో రంగు పడిందా? ఎందుకంటే లేదు అని మనం చెప్పడం లేదు. ఇమాన్యుల్ తర్వాత కళ్ళు తుడుచుకున్నట్టు చూపిస్తారు ఫ్రేమ్లో.
సో ఇమాన్యుయల్ లేదు అంటే ఆ వీడియో వేస్తారు. కానీ నేను కంప్లీట్ చేయలేదు కదా సార్ అని ఒక మాట అన్నాను అనుకో, రీతు తప్పైపోతుంది. కానీ లేదు సార్ పడింది అన్న మాట వస్తే రీతు స్టాప్ చెప్పడంలో తప్పు లేదు, సరేనా? నెక్స్ట్ దాని తర్వాత రీతు తప్పు ఎక్కడ తెలుసా, నాకు స్టాప్ చెక్కింది కదా, అసలు మాట్లాడను కూడా మాట్లాడాలి. పాయింట్ చాలామంది అడిగారు స్టాప్ చెప్పడమే తప్పు కదా అని, ఎందుకంటే అక్కడ ఆవిడ చేసిన పాయింట్ ఉంది కాబట్టి నేను చెప్పరా. తర్వాత 3 సార్లు స్టాప్ చెప్పాక మీరు 3 సార్లు రంగు రాశారు, అందుకని మిమ్మల్ని అవుట్ చేస్తున్నానంటే అదే టైంలో ఆయన 3 సార్లు రాసినప్పుడు ఇటు తిరిగితే డిమాన్యుయల్ కూడా డిమాన్యుయల్ మామూలుగా ఉండదు 100 అసలు డిమాన్ ప్లస్ ఇమాన్యుయల్ కలిపి డిమాన్యుయల్ చేస్తాను నేను. ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోతే ఇలాగే ఉంటుంది. మళ్ళీ మీరు నా ఇంగ్లీష్ని కామెంట్ చేస్తున్నా పేర్లే కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాను నేను. మీకు ఇష్టం తెలుసా, పెద్ద పెద్ద మేధావులు పేర్లో కన్ఫ్యూజ్ అవుతారంట. సో ఇట్స్ నాట్ ఎనీథింగ్ లైక్ ఇల్నెస్ అలా కాదనమాట, ఇట్స్ టూ మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అంత మామూలుగా ఉండదు. సో డిమాన్ ఏదైతే ఉన్నాడో వెళ్తా ఈయనకి రాసేసి వెళ్ళాడు. మరి నువ్వు అది చూడలేదా, అది ఎందుకు పట్టించుకోలేదు? సో బర్నీ గారు నువ్వు కావాలని అవుట్ చేసావు అంటాను, ఎందుకంటే అక్కడ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. సారీ, యాక్చువల్గా డిమాన్ ఇరికిపోతాడు. ఒక సైడ్ ఇమాన్యుయల్ వస్తాడు, ఒక సైడ్ ఏమో ఆయన బర్నీ గారు వస్తారు. సో మధ్యలో ఇరికిపోతాడు. సో నువ్వు మధ్యలో ఇరికిపోయాడని కావాలని స్టాప్ చెప్పావు నేను అంటాను, నాగార్జున గారు అంటారు, ఇక్కడ వాళ్ళు అంటున్నారు, తనుజ గారు అంటారు. ఆ పాయింట్ రేస్ చేస్తారు. ఇక్కడ తనుజ గారిని ఖచ్చితంగా లేపుతారు. తనుజ గారు లేపి తనుజ నువ్వు చెప్పి అక్కడ ఏం జరిగింది, స్టాప్ ఎందుకు చెప్పింది అనుకుంటామంటే ఆవిడ ఇదే పాయింట్ చెప్తారు, ఎందుకంటే లైవ్లో చెప్పారు కాబట్టి. లేదు సార్ నేను అలా చెప్పలేదు సార్ అని చెప్పి తిని మార్చి చెప్పింది తిన వర్షం. సో అలా అక్కడ డిస్కషన్ పాయింట్ వస్తుంది, అక్కడ ఒక మనకు మ్యాటర్ వస్తుంది. అక్కడ వీడియో వేస్తారు, డిమాండ్ రాసుకుంటే చూపిస్తారు. సో డిమాండ్ కూడా ఫౌల్ చేశాడని తెలిసింది. నెక్స్ట్ ఆవిడ ఇంకోటి చెప్తారు ఏంటంటే, నెక్స్ట్ అక్కడే బర్నీని అవుట్ చేసినప్పుడు బర్నీ నువ్వు ఎందుకు ఫైట్ బ్యాక్ చేయలేదు అని అడుగుతారు బర్నీ గారిని. ఆయన చెప్తారు, సార్ బీయింగ్ ఏ స్పోర్ట్స్ పర్సన్ ఎంపైర్ అవుట్ ఇస్తే నేను అవుటే వెళ్ళిపోవాలి సార్ అని చెప్తే, అలా అవుట్ ఇచ్చి అవుటే వెళ్ళిపోవటమే కాకుండా అసలు ఎందుకు అవుట్ అయ్యినది కూడా నువ్వు తెలుసుకోవాలి కదా, ఎందుకు స్టాప్ చెప్పిందో కూడా నువ్వు తెలుసుకోవాలి కదా. అక్కడ కనుక ఆవిడ నేను ఇమాన్యుయల్ కళ్ళలో పడింది అందుకని స్టాప్ చెప్పానంటే, ఇమాన్యుయల్ అంటే లేదు నా కళ్ళలో పడలేదు నువ్వు ఎందుకు స్టాప్ చెప్పావు అనగానే, ఓహో నేను అలా అనుకుని స్టాప్ చెప్పాను, అయితే ఓకే గేమ్ రెజ్యూమ్ చేయండి అని తను నిన్ను వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంది కదా అని ఒక లాజికల్ పాయింట్ ఆయన చెప్తారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఆర్ఎస్ తీసుకోవటం. సో అదే రెఫరెన్స్ మనకి 2 ఉంటాయి కదా మ్యాచ్లో, ధోని రివ్యూ సిస్టమ్. దాని తర్వాత రీతు స్టార్టింగ్లో అంటది, మీరు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నేను కలర్ కన్సిడర్ చేయను, అంటే ఇంత కలర్ మీరు మాట్లాడే మాటలను బట్టి నేను కలర్ని తక్కువగా కన్సిడర్ చేస్తాను, అంటే ఒకవేళ వాళ్ళ దగ్గర కలర్ ఎక్కువ ఉన్నా కూడా తక్కువ ఉంటే ఎక్కువ కింద కన్సిడర్ చేస్తాను, ఎక్కువ మాట్లాడిన వాళ్ళు అంటది. మరి ఆ పాయింట్ బేసిస్ మీద చూసుకుంటే టెనెంట్స్ కన్నా ఓనర్స్ చాలా అంటే చాలా ఎక్కువ మాట్లాడారు, హై పిచ్లో మాట్లాడారు, అరిచారు, చప్పట్లు కొట్టారు, ఎగిరారు, గోల్ చేశారు, అన్నీ చేశారు. మరి ఆ లెక్కలో కన్సిడర్ చేసుకుంటే లాస్ట్కి వచ్చేవాడికి వీళ్ళు ఎక్కువ మాట్లాడారు కాబట్టి డిమాన్కి తక్కువ వైట్ స్పేస్ ఎక్కువ ఉన్నా కూడా అలా కన్సిడర్ చేసుకుంటే ఇమాన్యుయల్కి విన్నింగ్ ఇవ్వచ్చు కదా, అది నువ్వు చెప్పిన రూలే కదా, నాది ఒక పాయింట్ ఉంది. నెక్స్ట్ డిమాన్ కూడా మధ్యలో ఫౌల్ చేస్తాడు. అదేంటంటే టీషర్ట్ తీసేసి రాసేసిన తర్వాత అప్పుడు వెంటనే ఇమాన్యుయల్ అడుగుతాడు, అదే నా టీషర్ట్ రాస్తాడు ఇది అవుట్ అవ్వ అంటే, నేను దీనికి అవుట్ అవ్వను దానికైతే అవుట్ ఇస్తానంటది. మరి ఇదేంటి దీనికి ఎందుకు ఇవ్వలేదు అన్న క్వశ్చన్ కూడా నాగార్జున గారు 10 పాయింట్లు ఉన్నాయి బ్రో. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత అసలైన మెయిన్ ముద్ద హిందీలో మెయిన్ పాయింట్ ఏంటంటే మహానటి గారి యాక్టింగ్. దాన్ని మాత్రం ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేయాలయ్యా, ఏదంటే ఆవిడకి డేంజర్ ఇది. ఎందుకంటే ఇలాంటి స్టంట్ మళ్ళీ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒకసారి చేసినప్పుడు ఆవిడైతే సోషల్ మీడియాలో నెగిటివ్గా చెప్తారు, దాని తర్వాత ఆవిడేదో పాజిటివ్ గేమ్ వస్తుంది, మళ్ళీ పాజిటివ్గా మాట్లాడుకుంటాం, అక్కడి నుంచి క్యారీ చేసి వెళ్ళిపోతారు. కానీ ఇది కనుక బయట పెట్టకపోతే రేపన్న రోజు మళ్ళీ ఇలాంటిదేదో స్టంట్ చేస్తే, ఇప్పుడు ఆవిడ లోలో ఉంది, కొన్ని మంచి స్టాండ్లు తీసుకుని హైకి వెళ్ళింది, మళ్ళీ నిన్న జరిగిన దాంతో ఇలా కింద దిగింది, మళ్ళీ రేపన్న రోజు పైకి వెళ్తుంది, మళ్ళీ ఇది కనుక కరెక్ట్ చేయకపోతే ఇక్కడ లోలో దిగిన పాయింట్ కరెక్ట్ చేయకపోతే మళ్ళీ అది చేస్తే మళ్ళీ కింద దిగింది. సో అది కరెక్ట్ చేయాలి. వాడిని ఒకవేళ వీళ్ళు కన్సిడర్ చేస్తే కరెక్ట్ చేసి, అమ్మా నీకు నిజంగా బాధ అనిపిస్తే ఇమాన్యుయల్ అవుట్ అయ్యాడు, నీకు వెంటనే రావాలి కదా, నువ్వు వాష్రూమ్లోకి వెళ్ళి నీకు ఎప్పుడు వచ్చిందంటే నీకు క్లిప్ వేస్తాను వీడియో వేసి నీకు వాష్రూమ్లో వెళ్ళి నువ్వు స్టిక్ అన్ని పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే ప్రియా నువ్వు బయట అగెనెస్ట్ అయిపోతావు, ఆడియన్స్ నెగిటివ్ అయిపోతావు అనగానే అప్పుడు నీకు స్టార్ట్ అయింది ఎమోషన్, ఇది ఫేక్ ఎమోషన్ అని చెప్పి నాగార్జున గారు అది రీచ్ చేస్తే ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ పాయింట్ అవుతుంది. అది అందరు నేను బయట మహానటి అంటున్నారు, ముఖ్యంగా ఆడెవడో టాప్ యూస్ అంట ఆనంద్ అంట, ఆడేమో అసలు మహానటి అని చెప్పి రీల్స్ కూడా మ్యూజిక్ క్లాస్ మాట్లాడిందే చెప్తున్నాడు అని చెప్పి అది చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అరవకుండా నాగార్జున గారు సీరియస్గా, అంటే నవ్వకుండా ఉండొద్దని కాదు, నవ్వుతూ మాట్లాడితేనే, బట్ సీరియస్గా ఈ పాయింట్లన్నీ చేసినా రేపు ఎపిసోడ్ మనకి సూపర్ డూపర్గా ఉంటుంది. లాస్ట్కి వచ్చేప్పటికి మన పాయింట్ అన్నీ వచ్చేసినాయి. కెప్టెన్సీ టాస్క్ అరగంట డిస్కషన్ అవుతుంది చెప్పాలంటే. సో మంచి పాయింట్లు వస్తాయి, మంచి పాయింట్లు ఉన్నాయి. నాగార్జున గారు కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే పెద్ద ఎపిసోడ్స్ కూడా చూడొస్తాం. ఆ టాస్క్ గీస్కి 2-3 సార్లు చూసుకుంటే చాలు, హ్యాండిల్ చేసేయగలరు. అది సంగతి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఫాలో అవ్వండి. ఎలిమినేషన్ అప్డేట్ తెలియగానే అక్కడ పోస్ట్ చేస్తాను, బ్రాడ్కాస్ట్ ఛానల్లో స్టోరీస్లో పోస్ట్ చేస్తాను,
ఫాలో అవ్వండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా ఉంటాయి, యూట్యూబ్లో ఉండవు. అది ప్రత్యేకంగా ఇన్స్టాగ్రామ్ కోసం చేస్తున్న కాంటెంట్ మాత్రమే. సో అందులో జాయిన్ అయితే మీరు అది కూడా చూడొచ్చు. సో షార్ట్ అండ్ ఎవరైతే మరీ క్రిస్ప్గా కోరుకుంటారు 50 సెకండ్లు అయిపోవాలి రివ్యూ అని కోరుకుంటారు, వాళ్ళ కోసం అదనమాట. అన్ని పాయింట్లు ఉండవు, 1-2 పాయింట్లు ఉంటాయి అంతే అందులో. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి అంతే. మనం నాకు తెలిసి ఒక 55 ఈ వీకెండ్ కొట్టేస్తామేమో అని అనుకుంటున్నా. ఊపు చూస్తుంటే అలా ఉంది. మీరు అందరూ సపోర్ట్ చేస్తే 55,000 వెళ్ళిపోతాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.